నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా సంధ్య థియేటర్ ఘటనలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. వాళ్ళ బాబు కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో దాని మీద అల్లు అర్జున్ మీద కేసు అయింది. ఆ తర్వాత అక్కడి నుండి ఆయన జైలుకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఒకే రోజులో బెయిల్ కూడా రావడం జరిగింది. అదే ఇది ఇంత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక నుండి అంటే నేను ఈ సీట్లో ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ నైట్ షోస్ కానీ అసలు వేయబోము. అవి ఎంటర్టైన్మెంట్ కోసం వేస్తే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సో నేను మాత్రం దానికి యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి ఆయన ఒక ఓపెన్ స్టేట్మెంటే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అయితే ఈరోజు అంటే ఆల్మోస్ట్ సినీ ప్రముఖులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ ట్రిపుల్ సి సెంటర్లో అయితే జరుగుతుందన్నమాట. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అయితే జరుగుతుంది ఆ సమావేశం. ఇప్పటికే దాదాపు అక్కడ ఉన్నటువంటి ఒక 13 మంది ప్రొడ్యూసర్లు, మిగతా మంది దర్శకులు అండ్ నెక్స్ట్ ఆర్టిస్టులు అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలోనే ఈ టైంలో ఎందుకు మీటింగ్ అంటే ఎప్పుడైనా కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి అనేది పెద్ద పండుగ. అంటే సంక్రాంతి ఆల్మోస్ట్ సంక్రాంతి పండుగకి ఒక 4 నుంచి 5 సినిమాల వరకు కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజెస్ ఉంటాయి. అండ్ ఆ టైంలో రిలీజ్ అయినటువంటి సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. అయితే ఈ సందర్భంగానే అంటే జనవరి 12న గేమ్ చేంజర్ ఉంది, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారిది ఉంది, సేమ్ టైం బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ ఉంది, తమిళ్ మూవీస్ కొన్ని కూడా వస్తున్నాయి. సో ఈ సినిమాలన్నింటిని అంటే ఏంటంటే ఇవన్నీ పెద్ద సినిమాలు కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువైతుంది కాబట్టి సో డెఫినెట్గా ఇప్పుడు ప్రీమియర్ షోస్ కానీ లేకపోతే స్పెషల్ షోస్ కానీ వీటికి ఎంతో కీలకం అనమాట. ఇలాంటి బడ్జెట్ ఎక్కువగా పెట్టినటువంటి సినిమాలకు ప్రొడ్యూసర్లు నష్టపోకుండా అటు కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా మొత్తంగా అంటే ఈ పెద్ద పెద్ద సినిమాలు ఎవరైతే కొన్నారో పండగని ఆసరాగా చేసుకొని సినిమాని రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయి. సో దానివల్ల వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా బ్యాక్ వస్తుందని చెప్పేసి సంక్రాంతి పండుగను గట్టిగా నమ్ముతారు. అయితే ఈ టైంలోనే ఆయన ప్రీమియర్స్ కానీ లేకపోతే బెనిఫిట్ షోస్ కానీ నైట్ షోస్ ఉండవు అని చెప్పిన తరుణంలో వాళ్ళందరూ ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉందన్నమాట. అంటే ఈ మీటింగ్ కూడా ప్రధానంగా ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది చాలా పెద్ద సినిమా, డాకు మహారాజ్ అనేది పెద్ద సినిమా, ఈవెన్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఎవరైతే ఉన్నాయో అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ ఈ సినిమాలను తీస్తున్నారు. సో బడ్జెట్ కూడా కొన్ని వందల కోట్ల వరకు కూడా అవుతుంది. సో అందుకనే టికెట్ రేట్స్ పెంపు విషయంపై అండ్ షోస్ విషయంపై దీని మీద మాట్లాడుతుంది. అయితే ఆయన ఈ సీట్లో నేనున్నంత వరకు కాలం డెఫినెట్గా షోస్కి అయితే పర్మిషన్ ఇవ్వను అని చెప్పారు. బట్ కాకపోతే ఇన్ కేస్ టికెట్ ప్రైజెస్ పెంచే టైం ఒకళ్ళ అది టికెట్ అట్లీస్ట్ షోస్ వేయకుంటే టికెట్ రేట్స్ కూడా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అడగొచ్చు. అండ్ చాలామంది ఏంటంటే ఇండస్ట్రీ పెద్దలుగా ఆల్మోస్ట్ అందరూ మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన వెళ్ళి కూడా మాట్లాడతాడు అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఎందుకు రావట్లేదని కూడా కొంతమంది అన్నారు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇష్యూ చేయబట్టి అది ఒక ఫ్యామిలీ ఇష్యూగా అయింది కాబట్టి మేబీ ఆయన సినిమా కూడా ఉంది అంటే ఆయన ఆల్మోస్ట్ ఆయనది కూడా జనవరికి రిలీజ్ అవ్వాలి. సో కొంచెం పోస్ట్ పోన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఆయన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఆయన అంటారు కాబట్టి ఇన్ కేస్ ఈ అల్లు అర్జున్ గారి ఇష్యూ ఏదైతే ఉందో సో ఇది ఉండటం వల్ల మేబీ ఆయన అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా సో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు కోర్టులో కేసు నడుస్తున్న టైంలో అలా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని ఆయన అలానే ఉన్నాడు. బట్ ఇది వ్యవస్థగా అంటే ఇండస్ట్రీ మొత్తానికి సో ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగానే మారింది. ఇన్ కేస్ ఈ సమావేశానికి మాత్రం ఆయన వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్గా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా డెఫినెట్గా చేస్తాడు. అయితే ఈ టికెట్ రేటు విషయాలు గతంలో ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలకు జరిగాయి. బట్ ఇప్పుడు ఈ సినిమాలకు కూడా ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు కాబట్టి టికెట్ రేట్లన్నా పెంచాలి, లేదు అంటే స్పెషల్ షోస్ అన్నా ఇవ్వాలి. సో ఆ టైప్లో ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు మొత్తం ఆల్మోస్ట్ ఉన్నారు. అయితే ఇప్పటికే అల్లు అరవింద్ గారు అయితే దిల్ రాజు గారు, నాగవంశీ గారు, అటు ఆర్టిస్టులు నాగార్జున గారు, కిరణ్ అబ్బవరం గారు అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోలు, నటీనటు అందరూ వెళ్ళి ఈ మీటింగ్కి అయితే అటెండ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 40 నిమిషాల పాటు ఈ మీటింగ్ జరుగుతుంది. సో ఈ మీటింగ్లో ఫైనల్గా ఆయన ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారో, ఆయన ఏం డిసైడ్ అవుతారు, సో ఎంతవరకు పర్మిషన్ రావచ్చు అనేది మరికొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది.